చూస్తుంటే నువ్వు విద్యాదేవిని పెళ్లి చేసుకున్నందుకు సంతోషంగాను, నేను ప్రాణాలతో తిరిగొచ్చినందుకు బాధపడుతున్నట్టుగాను ఉన్నారు జన. అలా అని ఎందుకనుకుంటున్నారు మహాలక్ష్మి గారు? మా మనసులో అలాంటి ఉద్దేశం ఏమీ లేదు. నేను మొహాల్ని చూసి మనసులోని భావాల్ని చెప్పగలను. అప్పట్లో నేను జన పక్కపక్కన ఉండగానే ఈ విద్యాదేవినే సుమతి అని మీరు ప్రూవ్ చేయాలనుకున్నారు. ఇప్పుడు నేను లేని టైంలో జనాకి ఈ విద్యాదేవికి సీత పెళ్లి చేసింది. ఆ పెళ్లి అవ్వగానే రాని మీరు నేను ప్రాణాలతో తిరిగొచ్చాక వచ్చారు అంటే నాకు డౌట్గానే ఉంది. ఏంటి మీ డౌట్ అత్తయ్య? అప్పుడు ఈ విద్యాదేవిని సుమతి అన్నారు. రేపెప్పుడైనా ఈవిడే సుమతి అని అనరన్న గ్యారెంటీ ఏంటి? ఏ గ్యారెంటీ లేదు మహా, ఖచ్చితంగా అంటారు. అసలు ఆవిడతో అన్నయ్య పెళ్ళే ఒక ప్లాన్ తో జరిగింది. ఆవిడ్ని సుమతి అని ఒప్పించడమే వీళ్ళ ప్లాన్ అనుకుంటా వదినా. ఆ, మొత్తం స్క్రిప్ట్ మీరే రాసేసుకుని మీరే డైలాగులు చెప్తారా? వాళ్ళకి అలాంటి ఉద్దేశం ఏమీ లేదంటున్నారు కదా. కానీ నాకు అనుమానం ఉంది. ఇదివరకు వీళ్ళు విద్యా టీచర్ని మా అమ్మ అని చాలాసార్లు చెప్పినా మనం నమ్మలేదు కదా పిన్ని. మనం నమ్మలేదు రామ్, కానీ వీళ్ళు నమ్మించే ప్రయత్నం చేస్తారు. అలా ఎందుకు అనుకుంటున్నా మహా? ఎందుకు అంటే వీళ్ళ పనే అది కాబట్టి. అవును బావగారు, అందుకే పని కట్టుకుని మరీ వచ్చారు. ఈవిడ్ని సుమతి అనొద్దని మహావదిన సీత నోరు మూయించింది కదన్నయ్య. అందుకే సీత తన నోటితో చెప్పకుండా తన అమ్మా నాన్నల్ని పిలిపించి చెప్పిస్తుందేమో. సీత అలా ఏం చెప్పలేదు, మీరే చెప్పించేలా ఉన్నారు. వీళ్ళ మీద కానీ సీత మీద కానీ నాకు నమ్మకం లేదు. ఈ విద్యాదేవిని కూడా నమ్మలేను. భవిష్యత్తులో తనే సుమతి అని మళ్ళీ మాట మార్చొచ్చు. అందుకే ఈ విద్యాదేవి ఒక పని చెయ్యాలి. ఎవరు చెప్పినా, ఆఖరికి నేను చెప్పినా, నేను సుమతిని కాదు విద్యాదేవి అని ఒక వైట్ పేపర్ మీద సైన్ చేసి ఇవ్వాలి. రేపు తను విద్యాదేవి కాదు సుమతిని అని ఎదురు తిరగకుండా సంతకం చేసిన ఆ తెల్ల కాగితం సాక్ష్యంగా ఉంటుంది. సీత మనసులో, ఈ శివకృష్ణ లలిత మనసులో, ఈ విద్యాదేవి మనసులో ఎలాంటి దురుద్దేశం లేకపోతే నేనడిగినట్టు తెల్ల పేపర్ మీద రాసి సంతకం పెట్టి ఇవ్వమనండి. మళ్ళీ సుమతి గారు సంతకం పెట్టడం ఎందుకు చెల్లాయ్? తన నోటి మాట చెల్లదా ఏంటి? తను సుమతి అని ఇప్పుడు నువ్వే అన్నావు కదన్నయ్య. రేపు తను అనదని, వాళ్ళు అనరని, ఈ సీత అనదని గ్యారెంటీ ఏంటి? అందుకే సంతకం చెయ్యమని అడుగుతున్నాను.
నువ్వు అడిగిన దాంట్లో తప్పేమీ లేదు మహా ఈ మాత్రం జాగ్రత్త లేకపోతే చాలా కష్టం. ఆయన గారు అసలే పోలీస్ ఆఫీసరు, తిమ్మిని బమ్మిని చేయగల సమర్థులు. నేను పోలీసునే కావచ్చు, కానీ ఎప్పుడూ ఒక నిరపరాధిని నేరస్తులని ముద్ర వెయ్యలేదు. మేం చెప్పిన నిజం నమ్మకపోతే అది మీ ఇష్టం, అంతేగాని మా మీద నింద వేయకండి. మా పిన్ని అనుమానించడంలో తప్పేం లేదు కదా అత్తయ్య. మా పిన్ని అడుగుతోంది సంతకమే కదా మావయ్య. సైన్ చేయడానికి మీకు అభ్యంతరం ఏంటి టీచర్?